ఏమడిగానంటే మీ పేరు మర్చిపోయానని అడిగాను. ఎదుగుతున్నాను ఈ పేరేంటని. సరే క్షమించాలి మాదాస్ గారు, మీ పేరు అంటే ఇంత ప్రేమ ప్రవాహంలో మొత్తం నా మెదడులో ఉన్న కణాలన్నీ స్థానభ్రంశం చెందిని, క్షమించాలి. అలాగే మిగతా నాయకులు కృష్ణారావు గారికి కానీ శ్రీధర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే నేను పార్టీ పెట్టినప్పుడు ఎందుకు చాలామందికి తెలివి తక్కువగా పెట్టావు నువ్వు, అసలు నీకు అవసరం లేదు, నీకు ఒకవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిపోబోతున్నారు, వస్తే తెలుగుదేశం పార్టీ వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ముఖ్యమంత్రిగా, ఇక్కడికి వచ్చి ఏం చేస్తామని అంటే నాకు కనిపించింది చాలా బలమైన, ఏ మూలకెళ్ళినా సగటు యువత ఆకాంక్షలు కానీ ఆడపడుచుల ఆకాంక్షలు కానీ వారిలో ఉన్న ఆవేదన కానీ ఏ ఒక్క నాయకులు బలంగా మాట్లాడలేని పరిస్థితులు, బలం ఉన్న నాయకులు కూడా మాట్లాడలేని పరిస్థితులు, ఒకవేళ మాట్లాడినా ముందుకెళ్ళని పరిస్థితులు. ఇలాంటి సమయంలో నాకు చాలా బలమైన ఐడియాలజికల్ వాక్యూమ్ కనిపించింది. అంటే ఒక ఆలోచనని తీసుకెళ్లాల్సిన అవసరం అనిపించింది. ఆ రోజున ఒక మాట మాట్లాడితే ఎక్కువ, ఒక మాట మాట్లాడితే తక్కువ, అలాంటి పరిస్థితుల్లో నేను ఎందుకంత తెగించి మాట్లాడానంటే విసుగొచ్చింది నాకు మీలాగే. అంటే ఎంతసేపు అభివృద్ధి మన పనిలో మన పార్టీలో పనిచేస్తేనే మాకు అండగా ఉంటేనే ఆ కార్యకర్తలకే తప్ప, లేదంటే అందరికీ సమానంగా పంచే అభివృద్ధి అవకాశాలు దూరంగా అయిపోవటం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి రాష్ట్ర విభజన అని చెప్పి దశాబ్దం పాటు తెలంగాణ నాయకులు అడ్డగోలుగా మనకి ఆంధ్ర ప్రాంత ప్రజలను తిడుతుంటే ఏ ఒక్కరు కూడా ఉన్న కొద్దిమంది బలంగా మాట్లాడిన ముందుకెళ్ళలేని పరిస్థితి. ఒకవైపు ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే ఒక్క నాయకులు కూడా మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడిన ముందుకెళ్ళని పరిస్థితి. ఇవన్నీ చాలామంది సగటు మధ్యతరగతి మనుషుల్లాగే నాకు చాలా కోపం వచ్చింది, చాలా ఆవేదన వచ్చింది. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే, మొన్న నా దృష్టికి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ తీసుకొచ్చారు నా దృష్టికి. అంటే నేను ఎప్పుడు నాయకుల్ని వ్యక్తిగతంగా కించపరచను, వారిని పొలిటికల్గా ఏం మాట్లాడారు దాని గురించే మాట్లాడతాను. ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాలు నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది, అలా ఉండిపోవాలని కోరిక ఉంది, నాకు బాగా చేస్తానని. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మళ్ళీ మీ బాబు గారు మళ్ళీ మీరే రావాలి, ఆ తర్వాత మీ బాబు రావాలి అంటే వీళ్ళందరినీ చూడండి. అలా కాదు, అందరూ కూడా మంచిదే, దశాబ్దాల పాటు పాలించండి, మీరు ఎవరైనా సుపరిపాలన అందించండి, ఇసుక మాఫియా లేని పరిపాలనను అందించండి. అలాగే వేల కోట్లు మీద పడిపోయి సిబిఐ కేసులకు వెళ్ళడం ఏంటి, ఇలాంటి అవినీతి లేని కుంభకోణాలు లేని పరిపాలన అందించండి. ప్రజలు అసలు ఎవరు అడ్డుకోరు, నాతో సహా. మీరు ఆలోచించండి, నాకు పార్టీ పెట్టే నాలాంటి ఒకడికి, ఒక పోలీస్ కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన ఒక అతని కొడుకుగా నాలాంటి వాడికి ఎక్కడ అవకాశాలు ఉంటాయి? వాళ్ళు నిజంగా బలమైన పరిపాలన, నీతివంతమైన పరిపాలన ఇస్తే నాలాంటి వాడికి శుభ్రంగా సినిమాలు చేసుకుని వదిలేస్తాడు, లేదా చదువుకుంటాడు మూలకెళ్ళి. నాకు రాజకీయాల్లోకి వచ్చి ఇంతమంది చేత తిట్లు తింటామో, ఇంత బాధ్యత మోయటం నాకేం సరదా కాదు. కాకపోతే కష్టపడేవాళ్ళు, నీతిగా ఉండేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, రైతులు కానీ దెబ్బలు తింటా ఉంటే ఎంతసేపు ప్రతి మాటని రాజకీయ లబ్ధికి వాడుకోవడం తప్ప నిజంగా తీసుకెళ్ళకపోవడం నాకు నిజంగా విసుగొచ్చి, ఎప్పుడో 1950లోనో 60లోనో వాళ్ళు చేసిన తప్పులకి, గత కాలం నాయకులు చేసిన తప్పులకి పట్టుమని కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు కలిసి మీరు తీసుకున్న నిర్ణయాలకి, మీరు తీసుకున్న పబ్లిక్ పాలసీలకి ఒక 30, 40, 50 సంవత్సరాల తర్వాత మనం దెబ్బతిన్నాం రాష్ట్ర విభజన జరిగి.